హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి హేమ వ్లాగ్స్. ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు పెద్దవంటారు కదా, ఎందుకో చెప్తాను ఆగండి. సాటర్డే నైట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇక అమ్మ సండే పొద్దున్నేనే మార్కెట్ కి వెళ్ళి చూడండి ఎన్ని నాన్ వెజ్ వెరైటీస్ తీసుకొచ్చిందో అల్లుని కోసం. నీళ్ళల్లో పాకేవి, గాల్లో ఎగిరేవి, నేల మీద నడిచేటివి మొత్తం తీసుకొచ్చింది ఈ రోజు. అందులో నేను తినేది చికెన్ మాత్రమే. ఇక ఇక్కడ అమ్మ అయితే బోటి అయితే క్లీన్ చేస్తుంది. నాకెందుకో కానీ ఆ బోటిని చూస్తేనే సరిపోదు. మా తమ్ముడు అయితే వీడియో కాల్ చేసింటే అమ్మ అయితే మాట్లాడుతోంది. షన్నుని మాట్లాడమంటే బాయ్ అని చెప్పి పక్కనకి అయితే వచ్చేసింది. షన్ను పాపకైతే ఇంకా ఇప్పుడిప్పుడే మాటలు తిరుగుతున్నాయి. ఈ వయసులో చిన్నపిల్లలు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పనులు చూడడానికి వినటానికి ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో. ఇక మా ఐషు బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తుంది. నాన్ వెజ్ లవర్స్ కి పక్కా బిర్యానీ అంటే ఒక ఎమోషన్ అన్నమాట. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు బిర్యానీ. నేను వీడియో తీస్తున్నానని ప్లేట్ చూడండి ఎట్లా అడ్డం పెట్టుకుందో మా ఐషు. ఇక మా షన్ను పాప అయితే మేమంతా కరెక్ట్ పని చేస్తున్నామా లేదా అని అయితే మానిటైజ్ చేస్తుంది. ఇక మా చీకుగానికి నాన్ వెజ్ స్మెల్ కి నోరు అయితే ఊరుతోంది, ఊరుకనే అరుస్తోంది. అదో వచ్చేసింది వంటలక్క. మేము ఉప్పు కారాలు సరిగ్గా వేసామో లేదో, చాపకు మసాలా సరిగ్గా పట్టిందో లేదో అయితే చూస్తుంది మా షన్ను పాప. మేము ఏం పని చేసినా కూడా పక్కా షన్ను పాప ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. తనని ఆపడం అయితే ఎవరి వల్ల కాదు. అమ్మ అయితే వంటలోకి అయితే దిగిపోయింది. ఒక పక్కన చేపల పులుసు, ఇంకో పక్కన చికెన్ అయితే ఉడుకుతోంది. మేము అమ్మకి చిన్న చిన్న పనులు మాత్రమే చేసి ఇచ్చాము. ఏదైనా తరిగియడము, ఒలిసియడము ఇట్లాంటివి మాత్రమే. ఇక మొత్తం వంట అయితే అమ్మనే కంప్లీట్ చేసింది. ఇక నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇక షన్ను పాపని వాళ్ళ పిన్ని అయితే రెడీ చేస్తుంది. ఎందుకంటే ఈ రోజు పోలియో చుక్కలు వేస్తున్నారు. ఇక పాపకు కూడా వేపిద్దామని అయితే వెళ్తున్నాము. ఇక మేమైతే నడుచుకుంటూనే వెళ్తున్నాము. జస్ట్ 2 minutes వాకింగ్ డిస్టెన్స్ అంతే. కానీ మేము వెళ్ళిన చోట అయితే పోలియో చుక్కలు అయితే వేయలేదు. అక్కడ పక్కనున్న వాళ్ళని అడిగితే వేరే అడ్రస్ అయితే చెప్పారు. సో అక్కడికైతే వెళ్తున్నాము. అమ్మయ్య ఫైనల్లీ నడుచుకుంటూనే వచ్చేసాము. ఈ స్కూల్ వచ్చేసి గవర్నమెంట్ ఉర్దూ స్కూల్ అండి. మా ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటుంది ఈ స్కూల్. ఇక మేము వెళ్ళేటప్పటికి జనాలు అయితే ఎవరు లేరు, ఒక 2 మాత్రమేమో ఉన్నారు అంతే. ఇక తొందరగానే పోలియో చుక్కలు అయితే వేపించుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. మా చిన్నప్పుడు పోలియో చుక్కలు వేస్తున్నారంటే ఎక్కడున్నా సరే ఉరుక్కుంటూ పోయి వేపించుకొని వచ్చేవాళ్ళము. ఇక మేము ఇంటికి వచ్చేపాటికి అమ్మ అయితే వంట అంతా కంప్లీట్ చేసేసింది. అమ్మ చికెన్ మొత్తం కర్రీని చేసింది. ఇక నేను తిననని చెప్పి మా ఆయన వచ్చేసి KFC అయితే తీసుకొచ్చారు. ఇక ఇదే అండి ఈ సండే వ్లాగ్ వచ్చేసి. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్.